ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. బ్రో ఈ నాగ్ సార్తో అన్నెసరీ అనిపించలేదా ఆర్గ్యుమెంట్? అనిపించలేదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ డే హీస్ మై ఇన్స్పిరేషన్, ఒక చాలా పెద్ద పబ్లిక్ ఫిగర్. సో నేను దాంట్లో నేను కాదన్నాను, కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనే షోలో అందుకే నేను అక్కడ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలే, కానీ ఐ వాజ్ జస్ట్ వాయిసింగ్ అవుట్ నాకు అనిపించిన అభిప్రాయాలని చెప్పిన తప్ప. సో దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మన అభిప్రాయాలు షేర్ చేసుకోకపోతే తప్పు. అంటే నాకు లాస్ట్ టైం జరిగిన మైనస్ అదే. యాక్చువల్లీ లాస్ట్ టైంలో అంటే లాస్ట్ టైం కొంతమంది కంటెస్టెంట్ లైక్ శివాజీ గారు కానీ లేకపోతే ఇంకొంతమంది డైరెక్ట్గా ఇలా నాగ్ సార్ని ఇలా క్వశ్చన్ చేశారు కదా, హోస్ట్ చేసిన ఇది అని కొన్ని అన్నారు కదా, లైక్ అది ఉద్దేశం పెట్టుకొని లైక్ మనం కూడా ఇలా చెయ్యాలి అని. లేదు నేను ప్రతిసారి చేయలేదే, అట్లా ఒక 1-2 ఎపిసోడ్స్ జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే అంత హీటెడ్ వెళ్ళిపోయి దీంట్లో తప్పేంటి, గ్రూప్ గేమ్ లో తప్పేంటి అన్నప్పుడు, సో ఎందుకు తప్పే కదా అసలు, దీంట్లో తప్పలేదు అంటారేంటన్న విషయంలో నేను వాదించిన. సో దానికి ఐ టేక్ ద స్టాండ్ టిల్ నౌ. ఇప్పుడు అడిగినా కూడా నేను అదే చెప్తా, దాంట్లో తప్పు. ఎందుకంటే ఒక మీరు గ్యాంగ్ అప్ అయిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేద్దాం అనుకోవడం మిస్టేక్. అది నేను ఎన్ని రోజులైనా కూడా అదే చెప్తా, అది నా సిద్ధాంతం కాబట్టి నేను దాన్నే ఫాలో అయినా, ఎవరేమన్నా కూడా. గౌతమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా ఏవేవో తీసుకొని వచ్చి కొన్ని ఏవేవో వర్డ్స్ మాట్లాడుతూ కొన్ని ల్యాగ్ చేసి డ్రాగ్ చేస్తావు అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? సో అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడేదానికి నేను రెస్పాన్స్ ఇస్తా. అండ్ నా స్టైల్ ఆఫ్ ట్యాక్లింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎదుటి వ్యక్తి కావాలని నన్ను నామినేట్ చేస్తుంటే నాకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు గౌతమ్ గారిని ఇప్పుడు మీకు చాలా ఎపిసోడ్స్ చూస్తే టార్గెటింగ్ నామినేషన్స్ మీరు చూసుకుంటే, గౌతమ్ని చేయాలి పాయింట్స్ వెతకండి, లేకపోతే రోహిణిని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో, లేకపోతే తేజాన్ని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో అని చెప్పేసి ఈ పర్సన్ ని టార్గెట్ చేద్దాము, పాయింట్స్ తర్వాత చూసుకుందాం అన్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, రండి పాయింట్స్ చెప్పండి, మీరు ఏదైతే పాయింట్స్ చెప్తారో అదే పాయింట్తో మిమ్మల్ని కొడతా అని చెప్పేసి నేను నా డిఫెన్స్ అట్లుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రేరణ నువ్వు మెగా చీఫ్ మాటని డిస్రెస్పెక్ట్ చేసినావు అన్నది, నువ్వు బిగ్ బాస్ మాటని డిస్రెస్పెక్ట్ చేసి నువ్వు అది దొంగతనం చేసి తీసుకొస్తే 30,000 బిల్ వేసిండు మాకు క్యాష్ ప్రైజ్ నుంచి. నేను తిన్న ఒక సీతాఫల్కి నువ్వు మెగా చీఫ్ మాటని డిస్రెస్పెక్ట్ అంటే ఆచరించలేదని చెప్పేసి నన్ను నామినేట్ చేస్తున్నావు, మరి నిన్నేం చేయాలని చెప్పేసి అన్న వ్యాలిడ్ పాయింట్. సినిమా డైలాగ్ అంటే ఏం లేదు, అంటే అవినాష్ నెల్లి అడిగేవాడు అంట ఏమని డైలాగ్స్, ఈ డైలాగ్ ఏదో ఉంటది, ఈ డైలాగ్ ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలో లేదు ఇది ఒక్కటి అడిగినా, ఇల్లేమో దూరం చుట్టూ చీకటి అదొక్కటి అడిగినా, అంటే నాకు గుర్తురాక అది నేను ఏ నామినేషన్ లో ఏం వాడలేదు, జస్ట్ సిచ్యువేషన్ రాలే కాదు అనుకోనించుకోవడం కాదు, జస్ట్ క్యాజువల్ గా అడిగినది, వాడదామని కాదు, నార్మల్ క్యాజువల్ గా అడిగినది. మనోడికి అట్లా అర్థమైందేమో, అదొక్కటే అడిగినా, ఇంకేదో అడగలేదు. సో డైలాగ్స్ అంటే నేను ఒక 2-3 సిచ్యువేషన్స్లో వాడినా. అండ్ ఇప్పుడు ఇఫ్ సంథింగ్ ఈజ్ సమ్మింగ్ అప్ టు వాట్ ఐ వాంట్ టు సే, అది డైలాగ్ ఏంటంటే క్రిస్ప్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ అన్నాడు ఫైర్ లేదు అంటే గ్రాములు కిలోలు లెక్క కాదు టన్నుల లెక్కన ఉంది అని చెప్పేసి అన్నా. సో ఆ ఫైర్ ఉండడం వల్లనే కదా ఎండ్ వరకు నేను వెళ్ళగలిగింది. అండ్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నా. అంటే అక్కడ ఫైర్ అంటే చాలా మంది అంటే భ్రమపడ్డది ఏంటంటే, అరిచేయడం, ప్రతి సిచ్యువేషన్లో అరిచేయడం, ప్రతి సిచ్యువేషన్లో కొట్టేసుకోవడం, ప్రతి సిచ్యువేషన్లో ఏదో సమ్ రచ్చ క్రియేట్ చేసేయడం అనుకున్నారు తప్ప, ఐ థింక్ ఫైర్ అంటే ఎవరికి భయపడకుండా నువ్వు సాఫ్ట్గా కూడా అడగొచ్చు. ఇప్పుడు పృథ్వీ నామినేషన్లో సాఫ్ట్గా మనోడు కూర్చోబెట్టి చెప్పిన గ్రూపిజం అంటే ఏంటి, ఇండివిజువల్ గేమ్ అంటే ఏంటి అని. సో అది కూడా ఫైరే నా ఉద్దేశంలో. అవును, అంటే బీయింగ్ లైక్ ఫియర్లెస్ ఈజ్ ఫైర్. సో అది నాకు ఉంది, నేను ఎవరికి భయపడను అన్నదానికి సమ్మప్ చేసుకుంటూ గ్రామంలో కిలోలు కదా టన్ను లెక్క ఫైర్ అని చెప్పేసి సో అది వాడినా. దెన్ అట్లా చిన్నవి అంటే నాకు నా సిచ్యువేషన్కి తగ్గవి నేను గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఒక 1 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు కదా అన్నది నా పాయింట్ అక్కడ. కానీ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి నువ్వు కొన్నిలో కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ అయింది, ఎందుకంటావు? కాన్ఫిడెన్స్ అంటే లైఫ్ చాలా నేర్పించింది. సో ఇంకా బెటర్ పర్సన్ అవుతున్నా, ఇంకా కాన్ఫిడెంట్ పర్సన్గా మారుతున్నా. సో అది లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఈ సీజన్ మొత్తం అంతా సోలో బాయ్ అని మొత్తం హౌస్ లో వాడేవో, ఏ ప్రమోషనా లేకపోతే సోలో బాయ్ అనలే, సోలో ప్లేయర్ అన్న, బాయ్ అని కూడా లైక్ అన్న, లైక్ మూవీ ప్రమోషన్ అని కాదు, నేను సోలో గేమ్ అన్నది నేను చెప్పిన. అండ్ సోలో బాయ్ అని లైక్ ఎన్నిసార్లు వచ్చిందో అది వస్తే మంచిదే యాక్చువల్లీ, ఎందుకంటే నా ఫిల్మ్కి ప్రమోట్ అవుతుందని. కానీ ఫిల్మ్కి ప్రమోట్ అవ్వాలని నేను అన్ని రోజులు అసలు అట్లా అంత ఇట్స్ లైక్ నా కైండ్ ఆఫ్ మీరు చూసుకుంటే
అంటే ఇట్లా ఒక ఇండివిజువల్ గా ఉంటూ ఎవరికి అట్లా ఫేవరిజం చూపించకుండా, సో అంతమంది టార్గెట్ చేస్తూ ఇట్లా ఇది చేద్దాం అది చేద్దాం అంటున్నా కూడా ఒంటరిగా ఉండిపోయి 2.5 months 3 months గడపడం అన్నది చాలా కష్టం బ్రో యాక్చువల్ ఆ హౌస్ లో. ఎందుకంటే మనకి ఏదో ఒక పాయింట్ లో మనం డిప్రెస్ అవుతాం, లో ఫీల్ అవుతాం, అరే ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు, షేర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో మనం ఒక హ్యూమన్ రిలేషన్షిప్ అన్నది చాలా మంది కోరుకునే ఒక నీడ్. కానీ నేను అంత పెద్ద నీడ్ ని పక్కన పెట్టేసి నా సిద్ధాంతం కోసం నేను పోరాడాలి అని చెప్పేసి నాకు చాలా సిచ్యువేషన్స్లో అనిపించేది. వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతోనే అది ఇది అని. నాకు ఫస్ట్ 1-2 weeksలో అర్థమైపోయింది వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు సెట్ చేసుకున్నారు, వాళ్ళు జస్ట్ పైన ఉంటున్నారు నాతోని. సో నేను ఎందుకు అనవసరంగా వెళ్ళి వై టు ఫోర్స్ మై సెల్ఫ్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు కావాలని ఏదో స్ట్రాటజిక్ గా నాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించింది. ఎందుకంటే అందరి పేరెంట్స్ మీరు గౌతమ్తో మంచిగా ఉండండి అని చెప్తే, ఎవరో చెప్తే మనతో మంచిగా ఉండే, అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు, అది మనతో స్వతహాగా రావాలి కదా. అది మా అన్నయ్య చెప్పేసిండు, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అక్కడ ఏంటి రియల్ అన్నది నాకు తెలిసిపోయింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చే ముందే నాకు అర్థమైపోయింది వీళ్ళు ఇది ఒక పర్టికులర్ స్ట్రాటజీ పెట్టుకుని ఒక మోటోతో నా దగ్గరికి వస్తున్నారు అన్న విషయం నాకు అర్థమైపోయింది. చెప్తావు గౌతమ్ హౌస్లో కెమెరాస్ని వాడినట్టు ఎవరు వాడలేదు హౌస్లో అన్నారు. అంటే లైక్ ఎదుటి వారితో మాట్లాడకంటే కెమెరాస్తో ఎక్కువ మాట్లాడేవా అని చెప్పి అన్న దానికి ఏం చెప్పాలంటే, అదే ఎదుటి వాళ్ళతో మాట్లాడేంత బాండింగ్ నాకు లేనప్పుడు నాలో నేను కూర్చొని మాట్లాడుకునేవాడిని. సో కెమెరాస్ రికార్డ్ చేసేవి, నేను కెమెరా ముందుకెళ్ళి ప్రతిసారి ఓన్లీ తేజ అప్పుడు ఒక్కదప్పుడు తేజ మదర్ని పంపించండి అని కెమెరాకి వెళ్ళి అడగడం జరిగింది తప్ప మిగతా ఏ సిచ్యువేషన్ లో అయినా అక్కడ నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఏ మూలలో ఉన్నా అది జూమ్ వచ్చేస్తుంది. నేను ఎక్కడో మూలకు కూర్చొని నేను దాచుకొని మాట్లాడుతున్నా కూడా వచ్చి రికార్డ్ అయిపోయి నీ కళ్ళలో ఉన్న ఎక్స్ప్రెషన్లు కన్నీళ్ళు కూడా క్యాప్చర్ చేసేస్తుంది. సో వెంటౌట్ చేసుకోవాలి కదా మనము. మనకేమైనా అనిపిస్తే హైస్ కానీ లోస్ కానీ వచ్చినప్పుడు వెంటౌట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమో ఫ్రెండ్స్ తో చెప్పుకునే వాళ్ళు, నేనేమో నాలో నేను చెప్పుకునేవాడిని, అదొకటే డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఈ పూల్ దగ్గర మదర్ పక్కన కూర్చొని ఉండి మాట్లాడడం అది జరిగింది కదా, అది లైక్ ఎక్కడో సింపతి అని చెప్పి జనాలు కొంతమంది అన్నారు, దానికి ఏం చెప్పాలి? అట్లేం లేదు బ్రో, ఎందుకంటే నేను ఫస్ట్ లాస్ట్ సీజన్ నుంచి చెప్తుంది ఏంటంటే లైక్ మా మదర్ అంటే నాకు స్పెషల్, మా మదర్ పట్ల నాకు ఎంత బాండింగ్ ఉందో నాకు ప్రపంచానికి మొత్తం తెలుసు. అంటే లైక్ బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 చూసిన తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో నేను కొత్తగా నేను చేసింది ఏం లేదు. జస్ట్ ఏంటంటే సో నాకు ఒక బలం లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రెండ్ కానీ లేకపోతే మన మదర్ కానీ మనతో ఉన్నప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటాము. నేను అందుకే చెప్పిన, నేను ఒకటి అది వచ్చిందో రాలేదో మీరు దీన్ని కూడా ఏదో స్ట్రాటజీ అట్లా ఇట్లా అనుకోకండి, నేను మా మదర్ని ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. సో నాకు అట్లా అంత బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి సో నేను మా మదర్తో మాట్లాడుకుంటున్నా, నేను నా బాధల్ని కానీ సంతోషాలను కానీ వెంటౌట్ చేసుకుంటున్నా అని చెప్పేసి అన్నా. సో దాంట్లో అసలు ఎలాంటి తప్పు లేదు. అండ్ నేను దానికి అట్లా అనుకుంటే కదా నేను చేయలేను కానీ. సో ఐ యూస్ టు ఫీల్ దట్ మా మదర్ నాతోనే ఉంది. ఒక పాయింట్ తర్వాత నాకు ఎప్పుడైతే లో ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందో, అంటే అంత ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అన్న పాయింట్లోకి వెళ్ళిపోయినో, సో అప్పుడు నేను మా మదర్ని లైక్ ఇమాజిన్ చేసుకొని ఆవిడ నాతోనే ఉందన్న ఒక స్ట్రెంగ్త్ని క్యారీ చేసేవాడిని. సో అలా పంచుకునేవాడిని నేను, మా మదర్ నాతోనే ఉంది అనుకోని.